లైవ్ చేద్దామని చెప్పి అనుకున్నాను. ఇది కేసు ఇవాళ వస్తుందా రాదా, చాలా ప్రత్యేకమైన డెవలప్మెంట్ ఉంది కాబట్టి ఇవాళ కేసు వస్తుందా రాదా కోర్టులో అనేది చాలామందికి అనుమానం ఉండింది. ఎందుకంటే జడ్జి గారు యాక్చువల్గా 2 days తర్వాత నేను తీర్పు చెప్తానని చెప్పి అన్నారు స్కిల్ డెవలప్మెంట్ కేసులో, చంద్రబాబు నాయుడు గారి కేసులో. ఈ విషయం లైవ్లా మిగతా సైట్లో చూశాను. నేను యాక్చువల్ లైవ్ కూడా చూశాను హాఫ్ ఏ డే. ఆ తర్వాత నాకు మళ్ళీ ఐ కుడ్ నాట్ యాక్సెస్. కానీ చాలామంది లేదు ఆయన డేట్ చెప్పలేదు జడ్జి గారు అని చెప్పి అన్నారు. కానీ వాస్తవానికి ఆయన 2 days అని చెప్పారు. అందుకనే 2 days అంటే చాలామంది నిన్న అనుకున్నారు, మళ్ళీ కొంతమంది 2 days అంటే ఇది జరిగింది. కేసు హియరింగ్ ఆ రోజు 6 గంటలకి అయిపోయింది కోర్టు టైమింగ్స్. ఆ తర్వాత 2 days కాబట్టి న్యాచురల్లీ ఫ్రైడేనే ఉంటుంది. అది ఫ్రైడే ఇవాళ లిస్టింగ్ చేశారు 1:30కి అని చెప్పి జడ్జి గారు తీర్పిస్తారని చెప్పి ఉన్నది హైకోర్టు లిస్టింగ్లో. హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అమరావతి నోటీస్ అని చెప్పి ద ఆనరబుల్ జస్టిస్ కె శ్రీనివాసరెడ్డి విల్ ప్రొనౌన్స్ ద ఆర్డర్ ఇన్ ద క్రిమినల్ పిటిషన్ నంబర్ 6942 at 1:30 PM today, that is 22nd September 2023, sitting in the court hall number 4 అని చెప్పారండి. రిజిస్ట్రార్ గారు ఇచ్చారు ఇది ఈ బై ఆర్డర్ అని చెప్పి. కాబట్టి ఇవాళ ఇది వస్తుంది, అందులో సందేహం లేదు. ఇది క్వాష్ పిటిషన్ అనుమతిస్తున్నారా లేదా, బహుశా అదొక్కటే చెప్తారు ఆయన ఆర్డరు. ఆ మిగతా వివరాలు ఏమీ కూడా ఇందులో ఉండేటువంటి అవకాశం లేదు. దీని ప్రకారం మిగతా వివరాలన్నీ కూడా ఆయన తర్వాత యాక్చువల్ జడ్జిమెంట్ పూర్తిగా తర్వాత ఇస్తారు. ఒక ఆర్డర్ మాత్రమే ఇవాళ ఇస్తారు అని చెప్పి మరి న్యాయవాదులు చెప్తున్నారు మనకి. అంతకుముందు అందరికి తెలుసు, మార్నింగ్ ఇవాళ ఏసీబీ కోర్టులో కొన్ని డెవలప్మెంట్స్ అయినాయి. ఆయన్ని చంద్రబాబు నాయుడు గారిని అక్కడ ప్రొడ్యూస్ చేశారు. అక్కడ ఆయన ఎందుకు ప్రొడ్యూస్ చేశారంటే రిమాండ్ గురించి, అంటే కస్టడీ అడిగారు పోలీసు వాళ్ళు 5 రోజుల పాటు దాని గురించి. అయితే కస్టడీ ఇవ్వకుండా ప్రస్తుతానికి జ్యుడిషియల్ కస్టడీనే, అంటే ఇప్పుడు ఎక్కడైతే రాజమండ్రిలో ఉన్నారో అక్కడే మరో 2 రోజులు పొడిగించారు. ఈ లోపల ఎలాగో హైకోర్టుకి ఈ తీర్పు వస్తుంది కాబట్టి ఓకే క్వాష్ పిటిషన్ని తిరస్కరించారండి. దట్ ఈస్ ద లేటెస్ట్. సో క్వాష్ పిటిషన్ని తిరస్కరించారు జడ్జి కె శ్రీనివాసరెడ్డి గారు. ఆర్డర్ ఇచ్చారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వేసినటువంటి క్వాష్ పిటిషన్, అంటే ఈ ఎఫ్ఐఆర్లో నా పేరు తొలగించండి అని చెప్పి వేసినటువంటి ఈ దీనిని ఆయన కొట్టివేశారు. అంటే కొట్టివేశారంటే ఆయన క్వాష్ పిటిషన్ తిరస్కరించారు. అంటే చంద్రబాబు నాయుడు గారికి రిలీఫ్ అనేది లేదు అని అర్థం అండి. ఇందులో చంద్రబాబు నాయుడికి రిలీఫ్ లేదు. దీని మీద మరిన్ని వివరాలు రావాలి. ఈ ఆర్డర్ వస్తే కానీ మనకు పూర్తిగా తెలియదు. క్వాష్ పిటిషన్ కొట్టివేశారని చెప్పి చాలా స్పష్టంగా చెప్తున్నారు. యాక్చువల్గా చంద్రబాబు నాయుడు తరఫున లాయర్లు అడిగినది ఏంటంటే ఎఫ్ఐఆర్ని కొట్టివేయాలి ఆయన మీద అనేది ఒకటి, రెండవది జ్యుడిషియల్ రిమాండ్ను కూడా తిరస్కరించాలి అని చెప్పి కూడా అడిగారు. 2 ప్రేయర్స్ ఉన్నాయి ఇందులో. రిలీఫ్ అడిగింది 2 విషయాల్లో. కానీ ఈ రెండింటిలో మరి రెండింటినీ తిరస్కరించారా లేదా అనే విషయం ఇంకా తెలీదు. క్వాష్ పిటిషన్ మాత్రం తిరస్కరించారా అని వస్తోంది. అంటే దాన్ని బట్టి మరి జ్యుడిషియల్ రిమాండ్ను కూడా మరి కొనసాగించవచ్చు అనేది ఆయన ఉద్దేశం. ఏమైతే స్కిల్ డెవలప్మెంట్ కేసులో రిమాండ్ చెల్లదని క్వాష్ పిటిషన్ వేశారనుకోండి, కానీ చంద్రబాబు నాయుడు గారి అభ్యర్థనని కోర్టు తిరస్కరించింది. మరిన్ని వివరాలు రావాలి. సాల్వే గారు వాదించింది ఈ ఎఫ్ఐఆర్లో చంద్రబాబు నాయుడు గారి పేరు తీసేయాలి, నంబర్ 1. నంబర్ 2, జ్యుడిషియల్ రిమాండ్ ఏదైతే ఇచ్చారో రాజమండ్రి జైలుకి, దానిని కూడా కొట్టివేయాలి. అక్కడ విజయవాడలో ఉన్నటువంటి ఏసీబీ కోర్టు ఇచ్చిందండి అది, దాన్ని కొట్టివేయాలని చెప్పారు. మరి ఇది ఎక్స్పెక్టెడా అన్ఎక్స్పెక్టెడా ఇది అని చెప్పి చెప్పటం చాలా కష్టం. ఎందుకంటే అందరికీ తెలుసు ఇది చాలా పొలిటికల్లీ సెన్సిటివ్ కాబట్టి ఎలా వస్తుందో, ఎవరి అనుమానాలు వారికి ఉన్నాయి, ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉన్నాయి దీని మీద. చంద్రబాబు క్వాష్ పిటిషన్ని కొట్టివేయడం అనేది పూర్తిగా అసలు అది దానిని పూర్తిగా బహుశా కొద్దిమంది ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు. ఎందుకంటే క్వాష్ పిటిషన్కి సంబంధించి నిర్ణయం ఒకవేళ ఇవ్వకపోయినా కనీసం
జ్యుడిషియల్ రిమాండ్కి సంబంధించి కొన్ని మాట్లాడతారు జడ్జి గారు అని చెప్పి అనుకున్నారు. మరి దానికి సంబంధించి ఏమన్నా ఉన్నదా? జ్యుడిషియల్ రిమాండ్ కూడా రాజమండ్రి జైల్లో కొనసాగుతుందా? మొత్తం ఏసీబీ కోర్టులో, ఎందుకంటే జ్యుడిషియల్ రిమాండ్ అనేది 22 వరకు ఉన్నదండి, మళ్ళీ 24 వరకు వేశారు. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక 14 రోజులు అడుగుతారు. ఇట్ విల్ బి కంటిన్యూస్ ప్రాసెస్ అనమాట. సిఐడి వాళ్ళు అడుగుతూనే ఉంటారు. కాబట్టి కంటిన్యూస్గా ఆయన్ని జైల్లో పెట్టడానికి వీలు కల్పిస్తూ మరి హైకోర్టు జడ్జి మరి శ్రీనివాసరెడ్డి గారు తీర్పు ఇచ్చారా అనేది ఇంకా పూర్తి వివరాలు తెలియదు. బట్ దిస్ ఈజ్ ఐ థింక్ అవుట్ రైట్గా అసలు క్వాష్ పిటిషన్ కొట్టివేయడం అనేది ప్రాబబ్లీ ఇట్ వాజ్ నాట్ టోటల్లీ ఎక్స్పెక్టెడ్ అండి. ఇది ఈ స్థాయిలో మరి రిజెక్ట్ చేస్తారని చెప్పి అనుకోలేదు. కానీ డీటెయిల్స్ ఏమిటి అనేది మనకి ఇంకా తెలియదు. ఐఎమ్ ఆల్సో వెయిటింగ్ ఫర్ ద డీటెయిల్స్ ఆఫ్ ది ఆర్డర్. యాక్చువల్గా కె శ్రీనివాసరెడ్డి గారు ఏమి ఇచ్చారు ఆర్డర్ అని, అలాగే ఏ బేసిస్ మీద ఇచ్చారు మరి అంటే స్కిల్ డెవలప్మెంట్ కేసులో అన్యాయాలు అక్రమాలు జరిగాయని చెప్పి ఆయన నమ్ముతున్నారు. రెండవది, అందులో చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఉందని కూడా ఆయన నమ్ముతున్నారని చెప్పి మనం అనుకోవాలి. అది లేకుండా ఈ రకంగా క్వాష్ పిటిషన్ కొట్టివేయడం కష్టం. ఈ వివరాల కోసం నేను కూడా ఎదురు చూస్తున్నాను. ఒకసారి ఎప్పుడైతే మనకి ఆర్డర్ కాపీ దొరుకుతుందో అప్పుడు మరిన్ని వివరాలు దీని గురించి మాట్లాడచ్చు. సిఐడి తరఫు మరి లాయర్ల ఏమైతే వాదన చేశారో వారు చాలా జనరల్గా కొన్ని ఆరోపణలు చేశారు. అంతకుమించి స్పెసిఫిక్ ఆరోపణలు ఏమీ లేవు. సిఐడి లాయర్స్ మనకి అక్కడ హైకోర్టులో మాట్లాడినప్పుడు ఆ ఆర్గ్యుమెంట్స్ అన్నీ కూడా విన్నాను నేను. అప్పుడు అది పెద్ద ఎత్తున ఇక్కడ ఒక అవకతవక జరిగింది, అందులో చంద్రబాబు నాయుడు గారు ఆయన ఫైనల్ బెనిఫిషియరీ అనేటువంటి ఆరోపణలు చేశారు. కానీ ఆరోపణలకు సంబంధించి ఏసీబీ కోర్టులో మాదిరిగానే హైకోర్టులో కూడా ప్రాథమిక ఆధారాలు ఏమి సమర్పించలేదండి వాళ్ళు. మరి అయినా కూడా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి శ్రీనివాసరెడ్డి గారు వారు కన్విన్స్ అయ్యారని చెప్పి మనం అనుకోవాలి. ఇందులో అక్రమాలు జరిగినాయి, అవినీతి జరిగింది, ప్లస్ అందులో చంద్రబాబు నాయుడు గారు ఫైనల్ బెనిఫిషియరీ, తుది లబ్ధిదారు అని చెప్పి చెప్తున్నారు. కాబట్టి దాంట్లో మరి ఆయనకి అది కరెక్ట్ అని చెప్పి ఆయనకి అనిపిస్తోంది అని చెప్పి అనుకోవాలి మనం. ఇప్పుడు ఏమిటి నెక్స్ట్ కార్యక్రమం ఏమిటి అంటే సుప్రీంకోర్టుకి వెళ్ళడమేనండి. సుప్రీంకోర్టుకి వెళ్ళడం ఇది ఇంకొక మార్గం ఉండదు. అది ముందుగానే చాలామంది అది ఆలోచనలో ఉన్నారు. ఈ సుప్రీంకోర్టులో తప్పితే తేలదు. అనేక కారణాల వల్ల హైకోర్టులో కూడా మరి రిలీఫ్ దొరికేటువంటి అవకాశం లేదు చంద్రబాబు నాయుడు గారికి. ఎందుకంటే ఇవన్నీ చాలా ఆలోచించుకొని చాలా వ్యూహంతో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇది చేసింది. కాబట్టి ఇది ఆషామాషిగా ఇక్కడ తేలే విషయం కాదు. ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం యొక్క ప్రభావం రాని చోట మాత్రమే ఇక్కడ ఏమన్నా దీని మీద ఏమన్నా ఒక మార్పు రావచ్చు అని చెప్పి జడ్జిమెంట్ కాపీ మరి కొంత టైం పడుతుందండి రావడానికి. మేబీ అరౌండ్ 2:30 రావచ్చు అని చెప్తున్నారు. యాక్చువల్ ఆర్డర్ అనమాట. ఆయన జస్ట్ క్వాష్ పిటిషన్ని కొట్టేస్తున్నాను అని మాత్రమే న్యాయమూర్తి చెప్పారు ఇప్పటిదాకా. మిగతా వివరాలు ఏమీ కూడా మనకు తెలియదు. గమ్మత్తు ఏంటంటే మరి ఇందులో ఇంతకుముందు చాలాసార్లు నేను మాట్లాడినట్టు 17A పరిస్థితి ఏమిటి తెలియదు. 17A గురించి మరి జడ్జి గారి అభిప్రాయం ఏంటి అనేది ఒకటి తెలియదు. రెండవది, ఇందులో ప్రాథమిక ఆధారాలు లేవు, అక్రమాలు జరిగినట్టు అనేది రెండో పాయింట్. మూడో పాయింట్, ఒకవేళ అక్రమాలు జరిగినప్పటికీ వాటికి ముఖ్యమంత్రికి సంబంధం ఉండదు అనేది మూడవది. మరి ఈ మూడు విషయాల్లో కూడా హైకోర్టు న్యాయమూర్తి ఆయన మరి కన్విన్స్ అయ్యారంటే అది కొంచెం ఆశ్చర్యకరమే. సుప్రీంకోర్టుకి వెళ్తామని ఆల్రెడీ వీళ్ళు టీడీపీ వాళ్ళు చెప్పారు. అది ఎక్స్పెక్టెడ్ అనుకోండి, అందులో కొత్త విషయం ఏమీ లేదు. అది అంతకుముందే అనుకున్నారు. అందుకనే లోకేష్ చాలా కాలం నుంచి ఢిల్లీలోనే ఉన్నాడు. ఢిల్లీలో లాయర్లతో మాట్లాడుతున్నారు, ముందు నుంచి మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఇది సుప్రీంకోర్టుకి వెళ్ళవలసిన కేసే అని చెప్పి. మొత్తానికి ఒక పొలిటికల్ కేసు ఏదైతే ఉందో, క్లియర్గా పొలిటికల్ మోటివ్స్తో పెట్టిన కేసు అనేది ఎవరికైనా అర్థమవుతుంది. పొలిటికల్ మోటివ్స్ ఉన్నాయా లేవా అనేది పక్కన పెట్టి చూసినా కూడా,
ఎందుకంటే న్యాయస్థానంలో వీళ్ళు ఏం చెప్తారంటే పొలిటికల్ మోటివ్స్తో సంబంధం లేదు, అక్రమాలు అన్యాయాలు జరిగితే, అవినీతి జరిగితే పొలిటికల్ మోటివ్ అని చెప్పి దీన్ని మేము కొట్టేస్తామా అని మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి దాన్ని పక్కన పెట్టేసి అసలు ఇందులో ఏమన్నా ఉన్నదా, అసలు ఏమన్నా విషయం ఉన్నదా, ఈ ఆరోపణల్లో ఏమన్నా పస ఉన్నదా, వీటికి ఏమైనా ఆధారాలు ఉన్నాయా? కోర్టుకు సంబంధించినంతవరకు ఆధారాలు చాలా ఇంపార్టెంట్ అండి. నేను చూసినంతవరకు, నేను పరిశీలించినంతవరకు, నేను అనేక డాక్యుమెంట్స్ అన్నీ కూడా చదివాను పూర్తిగా. ఎక్కడా కూడా అంటే మీరు కేసులా చూసినా, ఇంతకుముందు జరిగిన ఏ కేసులు చూసినా విధానపరమైన నిర్ణయాల్లో ముఖ్యమంత్రిని పెట్టడం అనేది చాలా రేరు. అందులోనూ ఏదో ఒక ప్రాథమిక ఆధారం, లబ్ధి పొందారు అనేటువంటి ప్రాథమిక ఆధారం చాలా ఇంపార్టెంట్ అండి ఇందులో. అది ఏమీ లేదు. మరి అయినా కూడా జడ్జి గారికి, చంద్రబాబు నాయుడు గారికి ఆ డబ్బులు అందినాయి అని చెప్పి ఏదైతే సిఐడి లాయర్లు చెప్పారో, జడ్జి గారు హీ సీమ్స్ టు హ్యావ్ బీన్ కన్విన్స్డ్ బై దర్ ఆర్గ్యుమెంట్. మరి అక్కడ లబ్ధి పొందారు అంటే ఆయన అకౌంట్లో డబ్బులు వెళ్ళినాయి అని చెప్పి వీళ్ళేమీ చూపించలేదు. మనీ ట్రయల్ అనేది వాళ్ళేమీ కోర్టు ముందు పెట్టలేదు. కాబట్టి మరి జడ్జి గారు ఏ విధంగా కన్విన్స్ అయ్యారు ఈయన ఫైనల్ బెనిఫిషియరీ ఆఫ్ దిస్ సోకాల్డ్ స్కామ్ అనే విషయం కూడా మనకి అర్థం కావట్లేదు. దట్స్ న్యాచురల్లీ మరి ఇట్స్ ఏ బిట్ షాకింగ్ ఫర్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అబ్జర్వింగ్, అంటే క్లోజ్లీ ఫాలోయింగ్ దిస్ కేస్. ఎందుకంటే అవుట్రైట్గా క్వాష్ పిటిషన్ని ఇట్లా కొట్టేస్తారని చెప్పి అనుకోలేదు. అట్లీస్ట్ ఐ ఎక్స్పెక్టెడ్ వాజ్ దట్ హీల్ టేక్ ఏ మిడిల్ పాత్. ఆ మిడిల్ పాత్ కూడా కొంత అవకాశాలు ఉన్నాయనేది లాయర్స్తో మాట్లాడిన తర్వాత అర్థమైంది. కానీ ఇప్పుడు చూస్తుంటే మాత్రం ఆ మిడిల్ పాత్ కూడా వెళ్ళలేదు, ఆయన అవుట్రైట్ రిజెక్ట్ చేశారు అనేది. ఆ మాట చాలామంది కూడా అన్నారు, అవుట్రైట్ రిజెక్ట్ చేసేటువంటి అవకాశాలు చాలా ఉంటాయి. దట్ ఈస్ బికాజ్ ఇది లీగల్గా లా ప్రకారం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అనేటువంటి ఒక నమ్మకం కలగడం లేదు. ఆ కారణం చేత లీగల్గా అయితే ఇట్లా జరుగుతుందని చెప్పొచ్చు, కానీ ఇది లీగల్గా జరగడం లేదు. కాబట్టి ఇదంతా కూడా వెనక పొలిటికల్గా జరుగుతుంది. కాబట్టి దీని ఎట్లా ఉంటాయి, దీని డెవలప్మెంట్స్ అనేది చెప్పడం చాలా కష్టం మనం అని చెప్పి చాలామంది అన్నారు. దే ప్రూవ్ టు బి రైట్. నేను ఏంటంటే చాలా వరకు ఆల్ సెడ్ అండ్ డన్ ఎంతో కొంత హైకోర్టు కాబట్టి కొంత దే అబ్జర్వ్ దట్ బ్యాలెన్స్ అని చెప్పి అనుకున్నాను. మరి జడ్జి గారు ఏ విధంగా బ్యాలెన్స్ చూపించారు ఇందులో అనేది ఆయన ఆర్డర్ వస్తే కానీ మనకు తెలియదు. ఏ రకమైన జుడిషియస్ డెసిషన్ ఏ విధంగా ఆయన తీసుకున్నారు అనేది ఇది ఆర్డర్ కాపీ. సో ఆర్డర్ కాపీ వచ్చిన తర్వాత దీని గురించి మరింత వివరంగా మాట్లాడడం బహుశా బెటర్. ఎందుకంటే కేసు వివరాలన్నీ మనకు తెలుసు కాబట్టి వాట్ ఈజ్ యాక్చువల్లీ ఇంపార్టెంట్ ఈజ్ ద కేస్ ది ఆర్డర్ ఆఫ్ ద కాపీ. అది లేకుండా మనం ఎన్ని మాట్లాడినా కూడా దానివల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. అరౌండ్ 2:30 వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక దీన్ని బట్టి ఒకటి అర్థమవుతుందండి, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అనుకుంటున్నారో అవన్నీ కూడా పర్ఫెక్ట్గా జరుగుతున్నాయి. ఎక్కడా కూడా ఎటువంటి చిన్న తేడా కూడా లేకుండా ఆయన లండన్ వెళ్ళి లండన్ నుంచి దీని కార్యక్రమం అంతా లండన్ నుంచి వచ్చేసరికి చేయాలని చెప్పారు. అదేవిధంగా అధికారులందరూ కూడా పర్ఫెక్ట్గా అకార్డింగ్ టు ద స్కెచ్ చేశారు. ఆయన ఎక్కడ అరెస్ట్ చేయాలి, ఏ కోర్టులో ప్రవేశపెట్టాలి, ఏ విధమైన ఆర్డర్ అక్కడ వస్తుంది, దానికి తగ్గట్టుగా ఏ విధంగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో అన్ని ఏర్పాట్లు ముందే చేయాలి, బ్యారక్ అంతా విజయవాడ నుంచి రాజమండ్రి వరకు ఏ విధంగా ఆ రోడ్డు మార్గం అంతా కూడా క్లియర్ చేయాలి, అదేవిధంగా రాష్ట్రంలో జరిగేటువంటి వివిధ ఏమైనా ఆందోళనలు ఉంటే వాటిని ఎట్లా అణిచివేయాలి, ఏ విధమైన కేసులు పెట్టాలి, ఇవన్నీ కూడా ముందుగానే అన్నీ ఒక లెక్క ప్రకారం జరిగినాయి అనేది మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఎనీబడి హూ యాక్చువల్లీ ఫాలోస్ న్యూస్ అందరికీ అర్థమైపోతుంది. అయితే ఇది కోర్టుల్లో కూడా ఏ విధంగా జరగాలో ముందుగానే మరి జగన్మోహన్ రెడ్డి గారు నిర్దేశించారా, వారు నిర్దేశించినట్టుగా కనీసం ఆయన ఆశించినట్టుగా అయితే జరుగుతోంది. ఆయన నిర్దేశించినట్టుగా జరుగుతుందా లేదా అనే విషయం ఇంకా తెలియదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆశించారో తూచా తప్పకుండా 100% అదే విధంగా జరుగుతోంది. ఏసీబీ కోర్టులో అదే విధంగా జరిగింది, ఇప్పుడు హైకోర్టులో కూడా అదే విధంగా జరిగింది. దేర్ ఆర్ ఓన్లీ 2 పాసిబిలిటీస్ అండి. వన్ పాసిబిలిటీ ఈస్ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన కేసు ఏదైతే ఉందో ఆ
ఆ కేసు 100% కరెక్ట్ కేసు. అందులో చాలా సాక్ష్యాధారాలు ఉన్నాయి. ఇందులో పెద్ద అవినీతి జరిగింది. అది వాస్తవం అయి ఉండాలి. అది ఎంత వాస్తవం అంటే మరి ఏసీబీ కోర్టులో కానివ్వండి, హైకోర్టులో కానివ్వండి, ఈ న్యాయమూర్తులు వారికి అన్నీ కనిపించినాయి. అందులో ఆ యొక్క అవినీతి అక్రమం కనిపించినాయి. అలాగే అదేవిధంగా అందులో చంద్రబాబు నాయుడు గారి పాత్ర కూడా సుస్పష్టంగా కనిపించింది ఏసీబీ కోర్టు న్యాయమూర్తికి, అలాగే హైకోర్టులో ఉన్నటువంటి న్యాయమూర్తికి. రెండవ పాజిబిలిటీ ఇది లీగల్ ఇష్యూస్ ఇక్కడ పెద్ద ప్రాధాన్యం లేదు వాటికి అవి కాకుండా ఇంకా ఏవో ఎక్స్ట్రేనియస్ మరి ఇష్యూస్ ఏమైనా ప్రభావితం చేస్తున్నాయా అనేటువంటి అనుమానించాలి. నెక్స్ట్, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అనేది ఒకటి ఉంది కాబట్టి కోర్టు ధిక్కరణ అంటే కోర్టులో ఏదైనా కూడా ఒక నిర్ణయం వెలువడితే ఆ నిర్ణయాన్ని ప్రశ్నించకూడదు. నిజానికి నిర్ణయాన్ని ప్రశ్నించవచ్చండి చట్టం ప్రకారం. న్యాయమూర్తి గారి యొక్క ఉద్దేశాలని ప్రశ్నించకూడదు, వారికి దుర్దేశాలు ఆపాదించకూడదు, కానీ నిర్ణయాలను ప్రశ్నించవచ్చు. సో ఆ బేసిస్ మీద ఈ క్వాష్ పిటిషన్లో ఏదైతే సిఐడి వారు వేసినటువంటి కౌంటర్లో వారిచ్చిన వివరాల్లో మరి ఏ విధంగా న్యాయమూర్తి గారికి ఇందులో అక్రమం జరిగింది, అవినీతి జరిగిందని కనిపించింది. అదేవిధంగా ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు అవినీతికి పాల్పడ్డారు, ఆయన ఫైనల్ బెనిఫిషియరీ, అంతిమ లబ్ధిదారు అని ఏ విధంగా ఒక నిర్ణయానికి న్యాయమూర్తి గారు వచ్చారు, ఏ ప్రాతిపదికన వచ్చారు, ఏ ఆధారాల ద్వారా వచ్చారు, ఇవన్నీ కూడా మనలాంటి సామాన్యులకి ఎవరికి కనిపించలేదు అక్కడ అందులో ఆ ఆధారాలు ఏవి కూడా. కానీ మరి న్యాయమూర్తి గారికి అయితే అవన్నీ కూడా కనిపించినట్టుగా మనం భావించాలి. ఎందుకంటే క్వాష్ పిటిషన్ని ఆయన అవుట్ రైట్ రిజెక్ట్ చేశారు కాబట్టి, తిరస్కరించారు కాబట్టి. సో ఈ రిమాండ్ ఇప్పుడు ప్రస్తుతం ఏం జరుగుతుంది అంటే చంద్రబాబు నాయుడు గారు రిమాండ్లో ఉంటారండి. ఈ రిమాండ్ పొడిగిస్తారు. ఈ రిమాండ్ పొడిగింపు ఎంత అంటే ప్రతిసారి 14 రోజుల వరకు అట్లా పొడిగించుకుంటూ పోవచ్చు ఎంతకాలమైనా. ఈలోగా ఏమవుతుందంటే ఒకవేళ ఈ కేసులో ఏదైనా ఇబ్బంది వచ్చినా కూడా ఆల్రెడీ పీటీ వారెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రిజనర్ ట్రాన్సిట్ వారెంట్స్ ఇన్ 2 అదర్ కేసెస్, ఒకటి అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు, ఇంకొకటి ఫైబర్ నెట్ కేసు, వాటిని ఆల్రెడీ రెడీగా పెట్టుకున్నారు కాబట్టి అవి తీసి ఆ కాగితాలు మళ్ళీ కూడా జైల్లో పెట్టచ్చు. బట్ అంత అవసరం కూడా లేకుండా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి అంత శ్రమ కూడా లేకుండా మరి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారు ఈ క్వాష్ పిటిషన్ కొట్టివేశారు కాబట్టి వారికి ఆ శ్రమ కూడా లేదు. ఏదో ఆ పీటీ వారెంట్లు పెట్టి మళ్ళీ చంద్రబాబు నాయుడిని మళ్ళీ తీసుకెళ్లాలేమో, అలాంటి శ్రమ ఏమీ లేదు. ఇదే స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆయన్ని మరి చాలా కాలం పాటు జైల్లో ఉంచేటువంటి అవకాశం ఉన్నది. ఈలోగా బెయిల్ పిటిషన్ వేసుకుంటున్నారు. ఆ బెయిల్ పిటిషన్ని ఏసీబీ కోర్టులో వేశారు కాబట్టి ఆ బెయిల్ పిటిషన్ అది హియరింగ్కి రావాలి, వారు బెయిల్ ఇవ్వాలి. దానికి ఎంత టైం పడుతుందో తెలియదు. అప్పుడు ఒకవేళ బెయిల్ వస్తే ఆ పీటీ వారెంట్లు తీస్తారు. అప్పుడు సొరుగులో నుంచి తీసి అప్పుడు 2 పీటీ వారెంట్లు ఉన్నాయి కాబట్టి ఏ పీటీ వారెంట్తోనైనా ఒకదాంతోనైనా మళ్ళీ ఇమీడియట్గా అరెస్ట్ చేయొచ్చు. అందులో మళ్ళీ ఆ 2 కేసుల్లో కూడా యాంటిసిపేటరీ బెయిల్ ఆల్రెడీ వేశారు హైకోర్టులో. అవి కూడా 26వ తేదీ ఒకటి వాయిదా వేసినట్టున్నారు. అవి కూడా వాయిదాలు పడి ఎప్పుడో వస్తాయి అనుకోండి, ఒక 10 రోజుల్లో. వచ్చినప్పుడు యాంటిసిపేటరీ బెయిల్ వస్తే సరి, కానీ యాంటిసిపేటరీ బెయిల్ రాకముందే కూడా అరెస్ట్ చేయొచ్చు. ఒకవేళ అరెస్ట్ చేస్తే అప్పుడు బెయిల్ పిటిషన్ వేసుకోవాలి, అప్పుడు యాంటిసిపేటరీ పనిచేయదన్నమాట. సో ఆ రకంగా చూస్తే చంద్రబాబు నాయుడు గారికి ఇసుమంత కూడా రిలీఫ్ లేదు. సో జడ్జిమెంట్ కాపీ రాలేదండి, అందులో ఏం రాస్తారనే దాన్ని బట్టి మనకి చాలా విషయాలు అర్థమవుతాయి. ఐ థింక్ వీ కెన్ రీడ్ బిట్వీన్ ద లైన్స్ ఆల్సో. ఏమిటి అసలు ఇందులో ఏమున్నది, ఏం చెప్తున్నారు జడ్జి గారు, దాని ప్రభావం ఏంటి, ఆయన దీన్ని నమ్మారా లేదా అనేది. క్వాష్ పిటిషన్ని తిరస్కరించడానికి తగిన కారణాలు జడ్జి గారు ఆఫర్ చేయాలి. నెంబర్ 1. నెంబర్ 2, 17A సంబంధించి ఇది వర్తించదు అని చెప్పాలి. నెంబర్ 3, చంద్రబాబు నాయుడు గారికి ఈ కేసుతో సంబంధం ఉన్నది, ఎందుకంటే
ఆయన మీద ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయి, లేకపోతే ఆయన ఇక్కడ జరిగిన అవినీతిలో అంతిమ లబ్ధిదారు అని చెప్పడానికి ఆధారాలు ఉన్నాయి అని జడ్జి గారు నమ్మితే ఆ విషయాలు కూడా రాయాలి. కాబట్టి ఆయన ఏమి రాస్తారు, ఏమి రాయరు అనే దాన్ని బట్టి మనకి ఇది అర్థమవుతుంది ఈ కేసుని ఏ విధంగా జడ్జి గారు చూశారు అనేది. సో అరౌండ్ 2:30 రావచ్చు ఈ జడ్జిమెంట్ కాపీ అని చెప్తున్నారు. ఇది ఇప్పుడు దీంట్లో ఉన్నటువంటి పొలిటికల్గా మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఒక ప్రమాదం ఏంటంటే క్వాష్ పిటిషన్ కొట్టివేశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం తెలిసిన వాళ్ళు ఎవరికైనా, ఆయన వే ఆఫ్ ఆపరేషన్స్, ఆయన అప్రోచ్ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఒక విషయానికి ఒక కంక్లూషన్కి వస్తారండి. అదేమిటంటే ఐ థింక్ హీస్ గోయింగ్ టు గో బెర్సర్క్, అన్హింజ్డ్ అంటారు. అంటే ఇంకా మామూలుగా ఉండదు, ఆయన చెలరేగిపోతారన్నమాట. గత కొద్ది రోజులుగా ఆల్రెడీ చాలా మాట్లాడుతున్నారు, రాస్తున్నారు వాళ్ళ పేపర్లో. అవి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి కుమారుడు లోకేష్ను కూడా అరెస్ట్ చేస్తాము, ఆయన అరెస్ట్ చేస్తామని భయపడి ఆయన ఢిల్లీలో ఉండి దాక్కుంటున్నాడు, ఇట్లాంటివి కూడా రాస్తున్నారు వాళ్ళు. కాబట్టి లోకేష్ని అరెస్ట్ చేయడానికి ఈ క్వాష్ పిటిషన్ కనుక ఒకవేళ ఆమోదించి ఉంటే కొట్టేయకుండా, అప్పుడు మిగతా వాళ్ళ అరెస్టు కొంతవరకు ఆగేది. ఇప్పుడు మోరల్గా కూడా మరి గెలిచినట్టుగా లెక్క. క్వాష్ పిటిషన్ని మరి వాళ్ళు అంగీకరించలేదు హైకోర్టు. అంటే ఈయన మేము పెట్టిన కేసు కరెక్టు, చంద్రబాబు నాయుడు అక్రమాలు చేశాడు కాబట్టి ఇంకా వేసేసేయండి మిగతా వాళ్ళని. ఎవరైతే మీరు చెప్తున్నారో లోకేష్ గారిని అరెస్ట్ చేస్తారు, రామోజీరావు గారిని అరెస్ట్ చేస్తారు, శైలజ గారిని అరెస్ట్ చేస్తారు, ఇంకా మంత్రులు అరెస్ట్ చేస్తారు, ఏ అయ్యన్న పాత్రుడినో అచ్చెన్నాయుడినో ఇంకెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తారని చెప్తున్నారు కదా, అవన్నీ నిరాఘాటంగా నిర్ముఖమాటంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసే అవకాశం ఉందండి. ఎందుకంటే అధికారులు కూడా ఈ దెబ్బకి మన జగన్మోహన్ రెడ్డి గారి మాట వింటే ఆయనే అన్నీ చూసుకుంటారు, ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది రాదు. న్యాయస్థానంలో కూడా మరి ఆయన కోరికలకు అనుకూలంగానే తీర్పులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ముందు ముందు పరిణామాలు ఆంధ్రప్రదేశ్లో మరింత అరాచకంగా ఉండబోతున్నాయి. ఈ క్వాష్ పిటిషన్ కొట్టేయడం వల్ల క్వాష్ను కనుక ఆమోదించి ఉంటే కొంత బ్రేకులు పడేవి జగన్మోహన్ రెడ్డి గారికి, ఆయన ప్రభుత్వానికి. అటువంటిది జరగలేదు కాబట్టి ఐ థింక్ ఎవ్రీబడి హ్యాస్ టు బీ ప్రిపేర్డ్ అండి ఫర్ ద వర్స్ట్. పొలిటికల్గా అనేక అరెస్టులు ఉండేటువంటి అవకాశం ఉంది, చాలామంది మీద కేసులు పెట్టేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే కోర్టులు కూడా మరి ఈ విషయాల్లో ఎంతో సహకారాన్ని అందిస్తున్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ఎత్తున అవినీతి మీద పోరాడతారు. ఆ పోరాటంలో భాగంగా చాలామందిని అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ కోర్టు యొక్క ఆర్డర్ వచ్చే వరకు సరే ఏదేదో జరుగుతోంది అక్కడ ఇంకా అది రాయడానికి అని చెప్పి చెప్తున్నారు. సో వాట్ ఎవర్ ఇస్ హ్యాపెనింగ్ బిహైండ్ ద స్క్రీన్స్ మనకు తెలియదు. దీని మీద న్యాచురల్గా అందరూ కూడా కొంత షాక్లో ఉన్నారు. ఎందుకంటే పొద్దున కూడా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆయన పాలిటిక్స్ మీద లేకపోతే ఆయన మీద కొంత వ్యతిరేకత ఉన్నవాళ్ళు కూడా చాలామంది ఉంటారు, కనీసం అభిమానం లేని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా చాలామంది ఇది ఒక ఎక్స్ట్రీమ్ స్టెప్ అనేటువంటి భావన బాగా ఉంది అందరిలో. ఎందుకు ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన ప్రభుత్వంలో అధికారులు, ఆయన దగ్గర ఉన్న ఉద్యమాగతులు చెప్పిన విధంగా ఇక్కడ ఏదో పెద్ద అక్రమం జరిగిందని, అన్యాయం జరిగిందని చెప్పి ఎవరు అనుకోవట్లేదండి నిజానికి. అంటే ఎవరు అక్రమాలు చేయలేదా, అవినీతి చేయలేదా అంటే అది వేరే, అది డిఫరెంట్. దానికి దీనికి సంబంధం లేదు. నిజంగా ఏదైనా ఒక దాంట్లో అవినీతి చేస్తే అందులో పట్టుకుంటే జైలుకి పంపిస్తే ప్రాబబ్లీ పీపుల్ విల్ యాక్సెప్ట్. కానీ ఏమీ లేని కేసులో ఈ స్థాయిలో చేశారంటే జస్ట్ ట్రయింగ్ టు సీ. నాకేమన్నా ఆర్డర్ వచ్చిందండి. లెట్ మీ రీడ్ ద ఆర్డర్ ప్లీజ్. దిస్ ఈజ్ ఇంపార్టెంట్. నేను ఆర్డర్ అంతా చదువుతాను మీ ముందే, ఎందుకంటే నేను కూడా ఇప్పుడే చూస్తున్నాను కాబట్టి.
Criminal petition number 6942 of 2023 order. This criminal petition under section 482 of the Code of Criminal Procedure 1973, for short CRPC, is filed seeking to quash FIR in crime. నేను చెప్పాను కదా, ఇది ఈ ఎఫ్ఐఆర్నే అసలు కొట్టేయమని చెప్పి అడిగారు, అదే క్వాష్ అంటే. ఇన్ క్రైమ్ నెంబర్ 29 of 2021 of CIDPS AP Amravati Mangalagiri against the petitioner, who is arraigned as accused number 37, and the consequential order of remand dated 10/9/2023, and the order in criminal MP number ఇదంతా చెప్పి passed by the learned special judge for SPE విజయవాడ అడిషనల్ కోర్టు మ్యాజిస్ట్రేట్ వారు చెప్పింది, వారు రిమాండ్కి పంపించారు. బేస్డ్ ఆన్ ఏ రిపోర్ట్ లాడ్జ్డ్ బై ది చైర్మన్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఈయన పేరు అజయ్ రెడ్డి అండి. The aforesaid crime was registered by the CID. The allegations in brief are as follows అని చెప్పి రాశారు. APSSDC was incorporated by virtue of GOMS number whatever. Siemens offering training program in collaboration with various state agencies. APSSDC deputed a team to visit Siemens centers of excellence which were already established in Gujarat and to submit a report. During negotiations, state government agreed to establish Siemens Center of Excellence, technical skill development institutions and skill development centers in different clusters. 6 clusters were formed at the inception at a cost of 546 crore, with Siemens and Design Tech providing a grant in aid of 90% and the government share thereof 10%, 55 crore, and a memorandum of agreement was entered into between APSSDC and Siemens pursuant to GOMS number 4. Tax investigation by the Additional Director General GST Intelligence Pune in respect of claims of availing SENVAT credit by Messrs Design Tech Systems Private Limited and Messrs Skillar Enterprises India Private Limited led to unearthing a huge financial scam involving crores of rupees by Siemens Industry Software India Private Limited and Messrs Design Tech Systems Private Limited, and the funds relate to the APSSDC. As per the memorandum of agreement, Design Tech has to provide training software development including various submodules designed for high-end software for advanced manufacturing CAD/CAM. It does not contemplate subcontract. ఇది చూడండి, ఇది కొత్తగా ఉంది పాయింట్. It does not contemplate subcontract. However, Siemens and Design Tech subcontracted a large part of its work to Messrs Skillar Enterprises Private Limited, New Delhi, with self-centric Solomon's wisdom. ఇది ఇక్కడి నుంచి స్టార్ట్ అయిందండి. సో ఏమంటున్నారంటే, సీమెన్స్ డిజైన్ టెక్తో పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళు వేరే వాళ్ళకి సబ్ కాంట్రాక్ట్కి ఇవ్వడానికి వీల్లేదు. అదేమిటో అర్థం కాలేదు. ఎందుకంటే నట్లు బోల్ట్లు చాలా రకరకాల ఎక్విప్మెంట్ ఉంటాయి కదా, అందులో కొన్ని ఎక్విప్మెంట్లు కొంతమంది దగ్గర నుంచి తీసుకున్నారు. మరి జడ్జి గారు అది కూడా ఏమన్నారంటే, విత్ సెల్ఫ్ సెంట్రిక్ సాలమన్స్ విజ్డమ్. సాలమన్స్ విజ్డమ్ అంటే ఏమంటారంటే, సాల్మన్ అనే ఆయన ఒక పెద్ద న్యాయమూర్తి అనమాట. ఆయన అంత న్యాయబద్ధంగా ఆలోచించి చేసినట్టుగా చేశారు. అంటే సాల్మన్ అంతటి వాళ్ళం మేము అన్నట్టుగా చేశారు వీళ్ళు, కానీ కాదు అని ఇక్కడ న్యాయమూర్తి గారి ఉద్దేశం కాదు అని. సో ఈ సబ్ కాంట్రాక్ట్కి ఇవ్వడం అనేది ఒక పెద్ద తప్పు అన్నట్టుగా ఇక్కడ న్యాయమూర్తి గారు రాస్తున్నారండి. It is the claim of Design Tech that Skillar Enterprises Private Limited providing training software development including various submodules designed for high-end software for advanced manufacturing of CAD/CAM, and royalty and subscription were paid to Skillar as they developed the software. Mr. Skillar directly supplied the same to the skill development centers in Andhra Pradesh. When the tax authorities confronted Skillar, it claimed that no technical work was subcontracted and the training software development including various submodules provided are technical material and royalty and subscription were wrongly mentioned in invoices. సో వాళ్ళు స్కిల్లర్ వాళ్ళ దగ్గర ఏదో తీసుకున్నారు వీళ్ళు, కానీ వాళ్ళు మాత్రం అది కాదు, టెక్నికల్ కాదు, ఇది వేరే విధంగా ఉంది అని చెప్పి వాళ్ళు చెప్పారు. ఇదంతా ఇంతకుముందు గతంలోనే వచ్చిందండి ఇదంతా. ADGGI Pune concluded that both service provider and service receiver took contradictory stands regarding the nature of service. ఇదంతా ED కేసు. Revealed that training development software including various submodules shown as supplied by Skillar to Design Tech were purchased by Skillar from various companies. The said companies are shell defunct companies and they were issuing invoices without providing any services, and they formed into a cartel for siphoning public funds turning into crores of rupees. The managing director of Messrs Design Tech admitted before the Assistant Director General that he had no evidence to show
that services were received from these companies after surfacing. కానీ యాక్చువల్గా ఇంత డీటెయిల్గా వాళ్ళు ఏం మాట్లాడాలా, బహుశా సిఐడి లాయర్స్ వాళ్ళు ప్రొవైడ్ చేసిన మెటీరియల్ అనుకుంటాను ఇదంతా జడ్జి గారికి. ఆఫ్టర్ సర్ఫేసింగ్ ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్, డైరెక్షన్స్ వర్ గివెన్ టు ద కార్పొరేషన్ టు కండక్ట్ ఫోరెన్సిక్ ఆడిట్ and to furnish a copy of the report for taking further action. Accordingly, work order was assigned to Messrs. Sharath and Associates, Chartered Accountants, Forensic Audit Firm. The firm conducted inquiry and submitted its report pointing out the flaws in policies, flaws in systems, and utilization of funds, and analysis of various spending practices, and to find out irregularities, misstatements, governance procedures, internal policies, evaluation for the financial years 2014-15 to 2018-19. Messrs. Siemens and Design Tech had to oversee the work of the clusters and their maintenance. However, both of them swindled crores of rupees in dubious manner. Based on the complaint, CID registered the aforesaid crime. Petitioner herein is arraigned as 37 in the said crime. As per the remand report, allegations against the petitioner are as follows. So first of all, కొత్త విషయం లేదండి, పాత ఏదైతే ఈడీ వాళ్ళు చెప్పారో అవన్నీ రాసి దాని మీద జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ శరత్ అండ్ అసోసియేట్స్ అనేటువంటి ఒక ఆడిటింగ్ ఫామ్కి ఇచ్చింది. ఆ విషయం కూడా అందరికీ తెలుసు. ఈ శరత్ అండ్ అసోసియేట్స్ అనే వాళ్ళకి ఇచ్చినప్పుడు మీరు వెళ్ళి అక్కడ యాక్చువల్గా ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో ఉన్నాయా, వాటి వాల్యుయేషన్ ఏంటి అది చూడండి అని చెప్పి ఆ క్లాజ్ ఏదైతే ఉందో ఒరిజినల్గా బిడ్డింగ్లో దాన్ని తీసేశారు అని చెప్పి శరత్ అండ్ అసోసియేట్స్ వాళ్ళు రాశారు. అందులో మేము వెళ్ళి ఒక్క స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను కూడా ఆ రాష్ట్రంలో చూడలేదు. ఎందుకు చూడలేదు అంటే మమ్మల్ని చూడవద్దని ప్రభుత్వం చెప్పింది. చూడకుండా ఫోరెన్సిక్ ఆడిట్ ఎట్లా చేస్తారు అనే ప్రశ్న జడ్జి గారు అడగడం లేదు. వారు మాత్రం భారీ ఎత్తున అవకతవకలు జరిగినాయి, అక్రమాలు జరిగినాయి అని చెప్పి ఒక రిపోర్ట్ ఇచ్చారట. అసలు మీరు ఫిజికల్ వెరిఫికేషన్ చేయకుండా ఏ విధంగా ఈ రిపోర్ట్ తయారు చేశారు అనే ప్రశ్న మరి ఇక్కడైతే జడ్జి గారి దగ్గర నుంచి వచ్చినట్టుగా నాకు కనిపించడం లేదు. సో ఇక చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఏంటి అనే దానికి వచ్చారండి జడ్జి గారు. వెండర్స్ మెస్సర్స్ డిజైన్ టెక్ అండ్ మెస్సర్స్ SISW అంటే సీమన్స్ అప్రోచ్ ద పిటిషనర్ త్రూ అన్ ఇంటర్మీడియరీ హూ వాజ్ ఏ టీడీపీ లీడర్ మిస్టర్ ఇల్లిందుల రమేష్. ఇవన్నీ సిఐడి వాళ్ళు చేసిన ఆరోపణలు అండి ఇవన్నీ. అండ్ సబ్మిటెడ్ ప్రపోజల్, ఇట్ ఈస్ ఫర్దర్ ఎలిజిడ్. సరే, ఇవన్నీ పాత ఎలిగేషన్స్ అండి. సో ఈ ఎలిగేషన్స్ అన్నీ వారు సిఐడి వారు ఏం చెప్పారో అవన్నీ రాశారు. అవన్నీ రాసి చివరికి ఏమంటారు అసలు, ఓ 68 పేజీలు ఉందండి ఇది. నేను చిన్న ఆర్డర్ కాపీ అనుకున్నాను కాబట్టి నేను జస్ట్ చివర దీంట్లో ఆర్డర్ ఏమున్నది అనేది చదువుతాను. సో ఎమిడిస్ట్, ఇది మోస్ట్ క్రూషియల్ ఆపరేషనల్ పార్ట్ ఆఫ్ ది జడ్జిమెంట్ అండి. ఇది చాలా కేర్ఫుల్గా చదవాలి, కేర్ఫుల్గా అర్థం చేసుకోవాలి. ఎమిడిస్ట్ ద అఫోర్సెడ్ రైవల్ సబ్మిషన్స్ ఆఫ్ బోత్ ద సీనియర్ కౌన్సిల్ అంటే ఇరు పక్షాల తరఫున వాదించిన సీనియర్ లాయర్లు వాళ్ళు చేసిన వాదనలు అవన్నీ విన్న తర్వాత దిస్ కోర్ట్ ఈజ్ ఆఫ్ ది ఒపీనియన్ దట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ది డిస్ప్యూటెడ్ క్వశ్చన్స్ ఆఫ్ ఫ్యాక్ట్ ఏ మినీ ట్రయల్ cannot be conducted by this court in a petition filed under section 482 criminal procedure code. సెక్షన్ 482 కింద ఫైల్ చేసినటువంటి ఈ పిటిషన్లో ఇరువురు వాళ్ళ వాదనలు వినిపించారు కాబట్టి వాటి గురించి మేము ఒక మినీ ట్రయల్ ఇక్కడ నిర్వహించలేము. అంటే ఇందులో ఇది వాస్తవమా, ఇది కాదా, సిఐడి వారు చెప్పింది వాస్తవమా, వారికి ఆధారాలు ఉన్నాయా, లేదా చంద్రబాబు నాయుడు గారి తరఫున లాయర్లు చేసినటువంటి వాదనలు కరెక్టా అనే దాని యొక్క లోతుల్లోకి ఇక్కడ వెళ్ళలేము అన్నమాట. దాని అర్థం మినీ ట్రయల్ మేము చేయలేము. ద ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ pursuant to the registration of the crime in the year 2021 examined as many as more than 140 witnesses and collected documents to the tune of more than 4,000. ఏం చెప్తున్నారంటే ఈ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అంటే ఎవరో సిఐడి వారు 21 కేసు దీని మీద బుక్ చేసి 140 మంది సాక్షుల్ని విచారించి 4,000 డాక్యుమెంట్లని పత్రాలని కలెక్ట్ చేశారు. Profligacy is such an esoteric subject where investigation has to be carried with utmost proficiency by the professionals. I really don't know what it means. Profligacy is such an esoteric subject where investigation has to be carried with utmost proficiency by the professionals.
సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు అనే స్టేట్మెంట్ లాంటిది ఇది. ప్రొఫెషనల్స్ ప్రొఫ్లీగసీ అంటే ఇష్టారాజ్యంగా ఖర్చు పెట్టడం అన్నమాట, కేర్ఫుల్గా ఉండకపోవటం ఖర్చులో. దానిని ఎగ్జామిన్ చేయాలంటే అది మరి చాలా జాగ్రత్తగా ప్రొఫెషనల్ చేయాల్సిన పని. ఓకే, ఎట్ దిస్ స్టేజ్ వేర్ ద ఇన్వెస్టిగేషన్ ఈజ్ ఆన్ ఫల్క్రమ్ ఆఫ్ అటైనింగ్ ఫైనాలిటీ, దిస్ కోర్ట్ ఈజ్ నాట్ ఇంక్లైన్డ్ టు ఇంటర్ఫియర్ విత్ ద ఇంప్యూన్డ్ ప్రొసీడింగ్స్. దిస్ ఈజ్ ది మోస్ట్ ఆపరేషనల్ పార్ట్ అండి. ఓకే, మళ్ళీ చదువుతాను. ఎట్ దిస్ స్టేజ్ వేర్ ద ఇన్వెస్టిగేషన్ ఈజ్ అన్ ఫుల్క్రమ్ ఆఫ్ అటైనింగ్ ఫైనాలిటీ, దిస్ కోర్ట్ ఈజ్ నాట్ ఇంక్లైన్డ్ టు ఇంటర్ఫియర్ విత్ ద ఇంప్యూన్డ్ ప్రొసీడింగ్స్. ద క్రిమినల్ పిటిషన్ ఈజ్ డివైడ్ ఆఫ్ మెరిట్ అండ్ ఈజ్ అకార్డింగ్లీ డిస్మిస్డ్ అండ్ ద కాన్సిక్వెన్షియల్ రిలీఫ్స్ సాట్ ఆర్ డిస్మిస్డ్. సో ఎంత సమ్మరీ జడ్జిమెంట్ అండి ఇది. సమ్మరీ జడ్జిమెంట్ అంటారు. ఏం చెప్తున్నారు ఈ దశలో? ఏం చెప్పలేదు ఆయన ముందు. యాక్చువల్గా వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు. ఇవన్నీ కూడా మనం లోతుగా తెలుసుకోవాలంటే ఇక్కడ ట్రయల్ చేయాలి. ఆ ట్రయల్ అంతా ఇప్పుడు చేయలేము, అది కింది కోర్టులో చేయాలి ట్రయల్ అనేది. ఇక్కడ మనం తెలుసుకోలేము ఆ విషయాలు. కాబట్టి ఏది వాస్తవం ఏది కాదు అనే విషయాన్ని గురించి జడ్జి గారు ఏ మాట చెప్పడం లేదండి. మరి ఏం చెప్తున్నారా అంటే ఈ పరిస్థితిలో, ఈ దశలో, ఎట్ ది స్టేజ్ అంటే ఈ దశలో ఇన్వెస్టిగేషను ఫైనల్ స్టేజ్కి రాబోతున్నటువంటి వేళ, ఇన్వెస్టిగేషన్ ఫైనల్ స్టేజ్కి రాబోతుందట. ఎప్పుడు రాబోతుంది ఫైనల్ స్టేజ్కి? సిడి వారు ఏమైనా చెప్పారా? ఏమండి ఒక నెల రోజుల టైం ఇవ్వండి, ఈ కేసు మొత్తం అంతు తేలుస్తాం, మొత్తం అన్ని ఆధారాలు మీ ముందు సబ్మిట్ చేస్తామని చెప్పారా? నెల రోజులు అని చెప్పారా? 2 నెలలు అని చెప్పారా? 3 నెలలు అని చెప్పారా? 6 నెలలు అని చెప్పారా? 1 ఏడాది అని చెప్పారా? ఎక్కడ నాకు తెలిసి చెప్పలేదు. మరి ఏ ప్రాతిపదిక మీద జడ్జి గారు ఆ నిర్ణయానికి వచ్చారో తెలియదు. ఈ కేసు దాని ఫైనాలిటీకి, దాని కంక్లూజన్కి వస్తున్నటువంటి ఈ తరుణంలో దిస్ కోర్ట్ ఈజ్ నాట్ ఇంక్లైన్ టు ఇంటర్ఫియర్ విత్ ద ఇంప్యూన్డ్ ప్రొసీడింగ్స్. ఈ టైంలో, ఈ తరుణంలో మేము ఈ యొక్క ఇన్వెస్టిగేషన్లో జోక్యం చేసుకోవడం మాకు ఇష్టం లేదు. యాక్చువల్గా ఇన్వెస్టిగేషన్లో మీరు జోక్యం చేసుకోండి అని చెప్పి ఈ క్వాష్ పిటిషన్లో రిలీఫ్ అడగలేదండి. రిలీఫ్ అడిగింది ఏంటంటే ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే ఉన్నారో, A37 అని మీరు పెట్టారో ఆయనకి సంబంధం లేదు ఇందులో. ఆయన 17A కింద ఆయనకి అసలు ఆయన మీద కేసు పెట్టడానికి వీల్లేదు అంటే వాటి గురించి మరి న్యాయమూర్తి గారు ఇందులో అయితే ఈ ఫైనల్ దాంట్లో అయితే ఎక్కడ మెన్షన్ చేయలేదు. నేను మళ్ళీ ముందు కూడా వెళ్ళి చూస్తానని, అందులో ఎక్కడైనా సరే అది దాని గురించి వారు ఏం చెప్పారు అనేది. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే ప్రాథమిక సాక్ష్యాధారాలు ఏమీ లేవు ఆయనకు సంబంధించి అనేది మెయిన్ పాయింట్. ఆ కేసు ఇన్వెస్టిగేషన్ చేయాలా వద్దా అనేది అది వేరే. అది న్యాయమూర్తి గారు కావాలంటే ఈ కేసు కొనసాగాలి, ఇందులో ఈయన పాత్ర ఉంటే కూడా మీరు ఇన్వెస్టిగేషన్ చేయండి అని చెప్పొచ్చు. కానీ ఆ మాట ఏమి చెప్పకుండా ఈ తరుణంలో, ఈ దశలో మేము ఇన్వెస్టిగేషన్ని మేము ఆపటానికి మాకు ఇష్టం లేదు అని చెప్పి అన్నారు. ఇన్వెస్టిగేషన్ ఆపమని నిజానికి ఎవరు అడగలేదు. చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే ఉన్నారో A37 ఆయన్ని ఈ కేసులో మీరు అరెస్ట్ చేసి జైల్లో పెట్టకూడదని అడిగారు. దట్ వాజ్ ద ప్రేయర్ ఆఫ్ ద క్వాష్ పిటిషన్. మరి దాన్ని పట్టించుకోలేదు. అలాగే ఈయన మీద అసలు ఆధారాలు లేవు కాబట్టి ఈయన్ని ఈ కేసులో పెట్టడం అసలు అది కరెక్ట్ కాదు అన్నారు. దాని గురించి ఏమీ లేదు. అదేమీ లేకుండా క్రిమినల్ పిటిషన్ ఇస్ డివైడ్ ఆఫ్ మెరిట్ అన్నారు. ఏ విధంగా ఈ పిటిషన్ మెరిట్ లేదు ఇందులో? ఏ విధంగా లేదు? సాక్ష్యాధారాలు ఉన్నాయా? ఈయనకు పాత్ర ఉన్నదని చెప్పి ఎక్కడైనా ఉన్నదా? ఇందులో ఈ స్కామ్ జరిగిందని చెప్పి జడ్జి గారు నమ్ముతున్నారా? ఆయనే చెప్పలేదు నేను నమ్ముతున్నానని, ఎక్కడా చెప్పలేదు. ఐఎమ్ యాక్చువల్లీ డీప్లీ డిసప్పాయింటెడ్ బై దిస్ జడ్జిమెంట్ అండి. ఎందుకంటే సమ్మరీగా చెప్తున్నారు న్యాయమూర్తి, ఏ రకమైన కారణాలు ఇవ్వట్లేదు దేనికి. ఈ దశలో నేను ఈ ఇన్వెస్టిగేషన్లోకి నేను జోక్యం చేసుకోనంటే అర్థం ఏంటి? సో ఇన్వెస్టిగేషన్ పేరుతో ప్రపంచంలో ఉన్న వాళ్ళందరినీ అరెస్ట్ చేసి లోపలేసినా కూడా మీరేం చేయరా అనేది మనకు అర్థం కాలేదు. సో లెట్ మీ జస్ట్ చెక్ ఇందులో ఎక్కడైనా ఇది, ఎందుకంటే ఇన్ని పేజీలు ఉంది కాబట్టి 68 పేజీలు ఉందండి జడ్జిమెంటు. సో 68 పేజీలు ఉంది కాబట్టి ఇది మొత్తం ఒకసారి చూడడం కష్టం. whether such inquiry is required or not will depend on facts and circumstances of each case
అంటే నేను 17A అనేది ఉన్నదాన్ని ఏమన్నా ట్రై చేస్తున్నాను. ద కంక్లూజన్స్ దట్ వర్ ఫార్ములేటెడ్ ఇన్ ద సెట్ జడ్జ్మెంట్ ఆర్ ఇన్ ది 154 ఆఫ్ ది క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, దాని గురించి మాట్లాడారు. లా కమిషన్ అన్నారు. ఇది నేను ఐ విల్ హ్యావ్ టు ఐ స్టడీ ఇన్ డెప్త్ బిఫోర్ ఐ కెన్ మేక్ ఎనీ మోర్ కామెంట్స్. బట్ సర్ప్రైజింగ్ అండ్ ఇన్ ఎ వే షాకింగ్ ఈజ్ ది ఆపరేషనల్ పార్ట్ ఆఫ్ ది జడ్జిమెంట్ అండి. ఎందుకంటే ఇక్కడ ఉన్నదండి, సెక్షన్ 17A ఆఫ్ ది పీసీ యాక్ట్ has been inserted in the Prevention of Corruption Act 1988 by means of Prevention of Corruption. Okay, the same cannot have any application unless the amending act itself specifies that it will have retrospective effect. Okay, the amending act is exclusively a procedural law which is ordinary retrospective in operation. It's apparent that the amending act does not specify that it has retrospective effect. Hence, it can only have prospective operation. If such a case, okay, so ఏమంటున్నారంటే 17A అనేది ప్రాస్పెక్టివ్గానే ఉంటుంది, రెట్రాస్పెక్టివ్గా ఉండదు. 2018 ముందు ఆ నేరం జరిగిందని ఆరోపించారు కాబట్టి, అప్పుడు ఆయన సీఎం కాబట్టి 2018లో ఇలా వచ్చింది కాబట్టి 17A ఇది దీనికి వర్తింప చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి ఆయన చెప్తున్నారని చెప్పి నేను అనుకుంటున్నానండి. దీన్ని బట్టి ఫస్ట్ రీడింగ్లో ఇది కొన్ని కేసులు ఏవో ఈయన కోట్ చేశారు వేరేవి. అందులో ఏంటంటే యాక్సెప్టింగ్ బ్రైబ్ ఆర్ మేకింగ్ అటెంప్ట్ టు అబ్టైన్ బ్రైబ్ కెనాట్ బి కన్సిడర్డ్ యాజ్ అన్ యాక్ట్ డన్ బై ద పిటిషనర్స్ ఇన్ డిశ్చార్జ్ ఆఫ్ దేర్ అఫీషియల్ ఫంక్షన్స్ ఆర్ డ్యూటీస్ అని ఏదైతే సిఐడి వాళ్ళు వాదించారో దాన్నే మెన్షన్ చేశారు. వ్యూడ్ ఫ్రమ్ ఎనీ యాంగిల్, Section 17A of the PC Act would not be applicable to all the cases which occurred before 26/7/2018. So this is what the Honorable Judge is saying. Viewed from any angle, Section 17A of the PC Act would not be applicable to all the cases which occurred before 26/7/2018. సో 2018 జూలై 26వ తేదీన ఈ చట్టం అమల్లోకి వచ్చింది కాబట్టి అంతకుముందు కేసులకి సెక్షన్ 17A ఆఫ్ పీసీ యాక్ట్ వర్తింపజేయటం కుదరదు అని ఆయన స్పష్టంగా ఒక అభిప్రాయం చెప్పేశారు. అంటే ఇది మరి ఆయన కోట్ చేస్తున్నారేమో వేరే జడ్జిమెంట్ నుంచి, నాకు అది తెలియదు, అది మళ్ళీ చూడాలి పూర్తిగా. ముకుల్ రోహతగి మేడ్ స్కేతింగ్ అటాక్ స్టేటింగ్ దట్ ఎనీ అక్యూజేషన్ ఆఫ్ క్రియేటింగ్ ఆర్ ఫ్యాబ్రికేటింగ్ ఫాల్స్ రికార్డ్స్ అండ్ మిస్అప్రోప్రియేషన్ ఆఫ్ పబ్లిక్ ఫండ్స్ ఇన్ ఫర్దరెన్స్ ఆఫ్ డిశ్చార్జ్ ఆఫ్ ద అఫీషియల్ డ్యూటీస్ ఆఫ్ ఎ పబ్లిక్ సర్వెంట్ ద ప్రొటెక్షన్ అండర్ సెక్షన్ 17A ఆఫ్ ద యాక్ట్ వుడ్ నాట్ బి అప్లికబుల్. ముకుల్ రోహతగి గారి వాదనలో కూడా ఈయన మెన్షన్ చేశారు. సో ఏం చెప్తున్నారంటే చివరికి ఆయన నిర్ణయం ఏం చెప్పారంటే, by virtue of the aforesaid rulings, the legislative intent in its enactment of Section 17A of the PC Act is only protect public servants in bona fide discharge of official functions or duties. So it is so difficult to interpret this. సిఐడి వారు కూడా ఇదే చెప్పారండి. అంటే ఆయన చేసినటువంటి విధి ఏదైతే ఉందో ముఖ్యమంత్రిగా, అది పబ్లిక్ కోసమే చేశారు అయితేనే 17A అప్లై అవుతుందట. అంటే ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెట్టడం అనేది పబ్లిక్ కోసం చేశారా, తన డబ్బుల కోసం చేశారా అనేది ఎట్లా నిర్ణయిస్తారు అనేది మనకు తెలియదు. హవెవర్, వెన్ ద యాక్ట్ ఆఫ్ ది పబ్లిక్ సర్వెంట్ ఈజ్ ఎక్స్ ఫేసీ క్రిమినల్, వాట్ ఈజ్ క్రిమినల్ ఇన్ దిస్ వీ డోంట్ నో. ఎక్స్ ఫేసీ అంటే ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇట్ ఇట్స్ క్రిమినల్ ఆర్ కాన్స్టిట్యూట్స్ అన్ అఫెన్స్, ప్రైర్ అప్రూవల్ వుడ్ నాట్ బి నెససరీ అని చెప్తున్నాడండి ఆయన. సో సిఐడి వారు ఏం చెప్పారో, సిఐడి వారు దీని మీద పెద్దగా టైం కూడా స్పెండ్ చేయాలా, ఏదో ఊరికే పైపైన చెప్పారు. కానీ ఇదిగో ఇవన్నీ కూడా కోట్ చేసినట్టున్నారు. అవన్నీ కూడా జడ్జి గారు అవన్నీ కోట్ చేసి అక్కర్లేదనే భావనను కూడా ఇందులో వ్యక్తం చేశారు. సరే, ఇవన్నీ ఇక మిగతావన్నీ ఎలిగేషన్స్ వాళ్ళు చెప్పినవన్నీ కూడా రాస్తారు కదా యాజ్ ఇట్ ఈస్గా జడ్జిమెంట్లో, అవన్నీ రాశారు. సో కంక్లూజన్స్ అని రాశారండి. ఇక్కడ ఏమున్నాయి కంక్లూజన్స్?
ఏమని రాశారంటే our final conclusions on the principal core issue, whether the High Court would be justified in passing an interim order of stay of investigation and are no coercive steps to be adopted during the pendency of the quashing petition under section 482 Criminal Procedure Code, in what circumstances and whether the High Court would be justified in passing the order of not to arrest the accused or to no coercive steps to be adopted during the investigation or till final report charge sheet is filed under section whatever, etc. Our final conclusions are as under అన్నారు. ఇది కంక్లూజన్స్. పోలీస్ హ్యాస్ ద స్టాట్యుటరీ రైట్, పోలీసు వారికి అధికారం ఉన్నది, రైట్ అండ్ డ్యూటీ అండర్ ద రెలవెంట్ ప్రొవిజన్స్ ఆఫ్ ద కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ కంటైన్డ్ ఇన్ చాప్టర్ 14 ఆఫ్ ద కోడ్ టు ఇన్వెస్టిగేట్ ఇన్ కాగ్నైజబుల్ అఫెన్స్. పోలీసు వారికి కాగ్నైజబుల్ అఫెన్స్లో దర్యాప్తు చేయడానికి అధికారం ఉన్నది. అధికారం లేదని ఎవరు అనలా, కానీ ఆ కంక్లూజన్కి వచ్చారు జడ్జి గారు. కోర్ట్స్ వుడ్ నాట్ థాట్ ఎనీ ఇన్వెస్టిగేషన్ ఇన్ టు ద కాగ్నైజబుల్ అఫెన్సెస్. కోర్టు వారు ఇటువంటి ఇన్వెస్టిగేషన్ని వాటిని అడ్డుకోవడానికి వీల్లేదు. ఇట్ ఈస్ ఓన్లీ ఇన్ కేసెస్ వేర్ నో కాగ్నైజబుల్ అఫెన్స్ ఆర్ ఎనీ కైండ్ ఈస్ డిస్క్లోజ్డ్. ఓకే, FIR complaint, quashing of which is sought, the court cannot embark upon an inquiry as to the reliability or genuineness or otherwise of the allegations made in the FIR. FIRలో కంప్లైంట్లో చేసినటువంటి ఆరోపణలన్నీ వాస్తవమా కాదా అనే విషయం లోతులోకి ఈ కోర్టు వెళ్ళలేదు అని చెప్తున్నారు. మేము అవన్నీ కూడా చూడలేము, అది నిజమా కాదా అనే విషయాన్ని మేము చెప్పలేము. బట్ అరెస్ట్ చేయడాన్ని లేక జైల్లో పెట్టడాన్ని లేక ఇన్వెస్టిగేషన్ పేరుతోటి మరి ఏమైనా చేయడానికి అంటే అరెస్టులు, హెరాస్మెంట్లు ఇవన్నీ కూడా వాటిని మేము ఈ కోర్టు అడ్డుకోలేదు అని చెప్తున్నారు. క్రిమినల్ ప్రొసీడింగ్స్ ఆట్ నాట్ టు బి స్కటిల్డ్ అట్ ది ఇనీషియల్ స్టేజ్. వాట్ ఈస్ మై ప్రాబ్లమ్ ఏంటంటే ఇక్కడ క్రిమినల్ ప్రొసీడింగ్స్ ఆట్ నాట్ టు బి స్కటిల్డ్ అట్ ది ఇనీషియల్ స్టేజ్. క్రిమినల్ ప్రొసీడింగ్స్ని మనం మొదట్లోనే ఆపలేము. See, the issue here is not to stop criminal proceedings. Nobody is actually asking to stop any criminal proceedings. And another problem is, when you call something as, when you initiate criminal proceeding, it automatically becomes criminal proceedings. Criminal proceedings చేస్తున్నాను కాబట్టి ఆపడానికి వీల్లేదంటే అసలు మీరు చేయడమే క్రిమినల్ ప్రొసీడింగ్స్ చేస్తారు దేనికైనా. ఇది క్రిమినల్ ప్రొసీడింగ్ కాబట్టి ఆపడానికి వీల్లేదు అని మళ్ళీ చెప్తే ఎట్లా? అది ఒక కాంట్రాడిక్టరీ ఇది ఉన్నది అందులో. తర్వాత క్వాషింగ్ ఆఫ్ కంప్లైంట్ FIR షుడ్ బి అన్ ఎక్సెప్షన్ రెదర్ దాన్ అన్ ఆర్డినరీ రూల్. ఇది FIRని ఇట్లా క్వాష్ చేయడం అనేది అది ఒక ఎక్సెప్షన్గా ప్రత్యేక పరిస్థితుల్లో ఉండాలి కానీ సాధారణంగా ఉండకూడదు. కరెక్ట్, అబ్సల్యూట్లీ రైట్. బట్ దిస్ ఈజ్ అన్ ఎక్సెప్షనల్ కేస్ అనేది పాయింట్ ఇక్కడ. ఎందుకు ఎక్సెప్షనల్ కేస్ అనేది మరి న్యాయవాదులు వాదించారు, కానీ జడ్జి గారు వారికి ఇది అనిపించలేదని మనం అనుకోవాలి. ద ఫంక్షన్స్ ఆఫ్ ద జుడిషియరీ అండ్ ద పోలీస్ ఆర్ కాంప్లిమెంటరీ నాట్ ఓవర్లాపింగ్ అట. అంటే జుడిషియరీ వారు పోలీసులు ఒకే రకమైనటువంటి పరస్పరాధారిత కార్యకలాపాలు చేస్తారని చెప్పారు. అదేవిధంగా చేస్తున్నారు కాబట్టి కరెక్టే అది. సో ఇవన్నీ జనరల్గా ఉన్నాయండి. సో చివర ఏమిటంటే when a prayer for quashing the FIR is made by the alleged accused and the court, when it exercises the power under section 482 Criminal Procedure Code, only has to consider whether the allegations in the FIR disclose commission of a cognizable offence or not. The court is not required to consider the merits whether or not the merits of the allegations make out a cognizable offence, and the court has to permit the investigating agency, police. ఏం లేదు, మీరు చెప్పేయని కరెక్టా కాదా అని చెప్పి మేము చూడాల్సిన అవసరం లేదు. ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఇక్కడ క్రైమ్ జరిగింది మేము చేస్తున్నామంటే చేయించాల్సిందే. See, the problem ఏంటంటే nobody is actually objecting or coming in the way of the investigation. It's only you don't involve people who are not connected to the case and don't put him in jail, don't arrest them, don't harass them. That is the whole idea. మరి జడ్జి గారు అది తప్ప మరి అన్నీ మాట్లాడుతున్నారు ఇందులో. సరే, ఇక కేసులాస్ అన్నీ చేశారనుకోండి, ఇంతకుముందు చెప్పినట్టు చివరికి ఫైనల్ ఏదైతే ఆపరేషనల్ పార్ట్ ఉందో ఆ పార్ట్ మరి దిస్ కోర్ట్ ఈజ్ ఆఫ్ ద ఒపీనియన్ దట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ద డిస్ప్యూటెడ్ క్వశ్చన్స్ ఆఫ్ ఫ్యాక్ట్ ఎ మినీ ట్రయల్ కెనాట్ బి కండక్టెడ్ బై దిస్ కోర్ట్ ఇన్ ఏ పిటిషన్ ఫైల్డ్ అండర్ సెక్షన్ 482. ఈ 482 కింద వేశారు కాబట్టి ఈ పిటిషన్, దీంట్లో మేము ఈ కేసులో మంచి చెడులను మేము నిర్ణయించలేము, ఆ లోతులోకి మేము వెళ్ళము.
కానీ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ 148 సాక్షులను విచారించింది, 4000 డాక్యుమెంట్లు పరిశీలించింది అన్నారు. మళ్ళీ వాళ్ళు ఒక ఫిగర్స్ రాస్తే సో ఆన్ ద ఫేస్ దాన్ని ఎట్ దేర్ ఫేస్ తీసుకుంటుందా కోర్టు తెలియదు మరి అని రాశారు. మరి అది ఆ తర్వాత ఏమంటారు, ఎట్ ది స్టేజ్ వేర్ ద ఇన్వెస్టిగేషన్ ఈజ్ అన్ ఫల్క్రమ్ ఆఫ్ అటైనింగ్ ఫైనాలిటీ దిస్ కోర్ట్ ఈజ్ నాట్ ఇంక్లైన్డ్ టు ఇంటర్ఫియర్ విత్ ద ఇంప్యూన్డ్ ప్రొసీడింగ్స్. అంతే, ఆయన సింపుల్గా ఏమంటాడంటే ఇన్వెస్టిగేషన్ ఒక ఫైనాలిటీకి వచ్చేస్తుంది, ఐ హ్యావ్ ఏ ప్రాబ్లమ్ విత్ దట్ క్లాస్. ఫైనాలిటీకి వచ్చేస్తుందని ఎవరు చెప్పారు, ఎప్పుడు వస్తుంది ఫైనాలిటీకి అనే మాట మరి సిఐడి వారైతే చెప్పలేదు, ప్రభుత్వం వారైతే చెప్పలేదు, మరి న్యాయమూర్తి ఆ కంక్లూజన్కి ఎట్లా వచ్చారో తెలియదు. సో ఫైనాలిటీకి వస్తున్న ఈ తరుణంలో ఈ ప్రొసీడింగ్స్ని ఆపటం అనేది ఈ కోర్టు అది ఆపదలుచుకోలేదు, ఆపాలని అనుకోవడం లేదు అని చెప్పారు. సో దిస్ ఈజ్ ది జడ్జిమెంట్ అంటే 68 పేజీల జడ్జిమెంటు నేను ఇంతకుముందు చెప్పినట్టు. సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్. క్రిమినల్ పిటిషన్ ఈజ్ డివైడ్ ఆఫ్ ఎనీ మెరిట్ అన్నారు. అది చాలా పెద్ద మాట. క్రిమినల్ పిటిషన్ ఈజ్ డివైడ్ ఆఫ్ ఎనీ మెరిట్. మేబీ ఇట్స్ లీగలీస్, అది అన్ని పిటిషన్లు అట్లా డిస్మిస్ చేసినప్పుడు అట్లా రాస్తారేమో తెలియదు. మరి అసలు క్రిమినల్ పిటిషనే మెరిట్ లేదు అండ్ అకార్డింగ్లీ డిస్మిస్డ్ అన్నారు. కాన్సెక్వెన్షియల్ రిలీఫ్ సాట్ ఆర్ డెనైడ్, డిస్మిస్డ్ అని చెప్పి అన్నారు. సో దిస్ ఈజ్ ద జడ్జిమెంట్ అండి. ఆనరబుల్ హైకోర్టు జడ్జి శ్రీనివాసరెడ్డి గారు ఇచ్చినటువంటి జడ్జిమెంటు. ఏమీ లేదు, బ్రహ్మాండంగా అందరినీ అరెస్ట్ చేసుకోవచ్చు ఈ జడ్జిమెంట్ ప్రకారం. ఎవరినైనా సరే ఎన్నాళ్ళైనా జైల్లో పెట్టుకోవచ్చు, ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. మరి వారు తెలుసుకోవాలి కదా అన్ని విషయాలు కూడా. ఫైనాలిటీకి వచ్చేస్తుంది. ఆ ఫైనాలిటీకి ఎప్పుడైనా రావచ్చు, 6 నెలల్లో రావచ్చు, 6 సంవత్సరాల్లో రావచ్చు. సో అప్పటి వరకు కూడా మరి జైల్లో పెట్టచ్చు అనమాట. అది హైకోర్టు న్యాయమూర్తి గారి విలువైనటువంటి ఈ జడ్జిమెంట్ ఇది. సో వారు చెప్పింది అది. సో ఇప్పుడు వీళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళడం మినహా మరొక మార్గం లేదండి. సుప్రీంకోర్టుకి వెళ్తున్నారు, పిటిషన్ వేయబోతున్నారట లాయర్లు. ఆల్రెడీ అక్కడ దానికి సంబంధించి చర్చలు జరుగుతున్నాయి. సో సుప్రీంకోర్టులో ఏం జరగబోతోంది, మరి మన టెంటికల్స్ ఎక్కడ వరకు వెళ్ళగలవు అనేది మనం ఇప్పుడు చూడాలి. సో దిస్ ఈజ్ టుడేస్ లైవ్ బ్రాడ్కాస్ట్ అండి. ఐ హోప్ ఈ కేసుకు సంబంధించి కొన్ని వివరాలు మీకు చెప్పగలిగానని అనుకుంటున్నాను. ఎవరైనా అంటే ఇందులో నాకు ఇప్పుడే చూశాను కాబట్టి మ్యాక్సిమం ట్రై చేశాను ఉన్నాయని చెప్పడానికి. ఇందులో ఎక్కడైనా మెసేజ్ కానీ ఏదైనా ఉంటే దేని గురించి అయినా ప్రత్యేకంగా నేను మాట్లాడగలను దాని గురించి. ఎనీవే ఇందులో జనరల్ కామెంట్సే ఉన్నట్టున్నాయన్నీ ఎక్కువ. ఓకే, సో దట్స్ ఇట్. ఈ జడ్జిమెంట్ని మరింత లోతుగా చదివిన తర్వాత, మరింతగా అర్థం చేసుకున్న తర్వాత మళ్ళీ దీని మీద ఒక వీడియో ప్రత్యేకంగా చేయడానికి ప్రయత్నిస్తానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదేంది మరి, అది రాదు ఇందులోకి. అది నేనా లైవ్ వచ్చేది అక్కడ వచ్చింది. ఇవాళ మరి చాలా ప్రత్యేకమైన డెవలప్మెంట్ ఉంది కాబట్టి ఈ లైవ్ చేద్దామని చెప్పి అనుకున్నాను. ఇది కేసు ఇవాళ వస్తుందా రాదా, చాలా ప్రత్యేకమైన డెవలప్మెంట్ ఉంది కాబట్టి ఇవాళ కేసు వస్తుందా రాదా కోర్టులో అనేది చాలామందికి అనుమానం ఉండింది. ఎందుకంటే జడ్జి గారు యాక్చువల్గా 2 days తర్వాత నేను తీర్పు చెప్తానని చెప్పి అన్నారు స్కిల్ డెవలప్మెంట్ కేసులో, చంద్రబాబు నాయుడు గారి కేసులో. ఈ విషయం లైవ్లా మిగతా సైట్లో చూశాను. నేను యాక్చువల్ లైవ్ కూడా చూశాను హాఫ్ ఏ డే. ఆ తర్వాత నాకు మళ్ళీ ఐ కుడ్ నాట్ యాక్సెస్. కానీ చాలామంది లేదు ఆయన డేట్ చెప్పలేదు జడ్జి గారు అని చెప్పి అన్నారు. కానీ వాస్తవానికి ఆయన 2 days అని చెప్పారు. అందుకనే 2 days అంటే చాలామంది నిన్న అనుకున్నారు, మళ్ళీ కొంతమంది 2 days అంటే ఇది జరిగింది. కేసు హియరింగ్ ఆ రోజు 6 గంటలకి అయిపోయింది.
కోర్టు టైమింగ్స్. ఆ తర్వాత 2 days కాబట్టి న్యాచురల్లీ ఫ్రైడేనే ఉంటుంది అది. ఫ్రైడే ఇవాళ లిస్టింగ్ చేశారు 1:30కి అని చెప్పి జడ్జి గారు తీర్పిస్తారని చెప్పి ఉన్నది హైకోర్టు లిస్టింగ్లో. హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అమరావతి నోటీస్ అని చెప్పి ద ఆనరబుల్ జస్టిస్ కె శ్రీనివాసరెడ్డి విల్ ప్రొనౌన్స్ ద ఆర్డర్ ఇన్ ద క్రిమినల్ పిటిషన్ నంబర్ 6942 at 1:30 p.m. today, that is 22nd September 2023, సిట్టింగ్ ఇన్ ద కోర్ట్ హాల్ నంబర్ 4 అని చెప్పారండి. రిజిస్ట్రార్ గారు ఇచ్చారు ఇది ఈ బై ఆర్డర్ అని చెప్పి. కాబట్టి ఇవాళ ఇది వస్తుంది, అందులో సందేహం లేదు. క్వాష్ పిటిషన్ని ఇట్లా కొట్టేస్తారని చెప్పి అనుకోలేదు. ద లీస్ట్ అట్లీస్ట్ ఐ ఎక్స్పెక్టెడ్ వాజ్ దట్ హిల్ టేక్ ఎ మిడిల్ పాత్. ఆ మిడిల్ పాత్ కూడా కొంత అవకాశాలు ఉన్నాయనేది లాయర్స్తో మాట్లాడిన తర్వాత అర్థమైంది. కానీ ఇప్పుడు చూస్తుంటే మాత్రం ఆ మిడిల్ పాత్ కూడా వెళ్ళలేదు.